13 ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ రేడియో దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో లైక్ 2012లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారు తీర్మానం చేయడం జరిగింది. సో మనందరూ తెలుసు రేడియో అనేటువంటిది ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మనకి అందిస్తూ ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఓన్లీ మనకి ఆడియో మాత్రమే కనిపిస్తుంది, విజువల్స్ అనేటువంటిది అయితే ఉండదు. సో ఆడియో విజువల్ కావాలి అంటే మనకి టెలివిజన్ కావాలి, బట్ ఓన్లీ ఆడియో మాత్రమే కావాలి అంటే రేడియో ద్వారా మనకి ఆడియో వస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ రేడియోకి సంబంధించింది 1887లో హెన్రిచ్ హెడ్జ్ అనేటువంటి ఆయన యొక్క రేడియో తరంగాలు అనేటువంటి విశ్వంలో ఉన్నాయనేటువంటి దాన్ని గుర్తించడం జరిగింది. సో రేడియో వేవ్స్ అనేటువంటి విశ్వంలో ఉన్నాయనేటువంటి అంశాన్ని గుర్తించినటువంటి వ్యక్తి మనం చూసుకుంటే హెన్రిచ్ హెడ్జ్ 1887లో ఆయన కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత గుగ్లిల్మో మార్కోని 1901లో ఈయన రేడియో సిగ్నల్స్ని బ్రాడ్కాస్ట్ చేయడం, రేడియో సిగ్నల్స్ని ఏం చేశారండి, సో వారు బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో మార్కోని, సో గగ్లిల్మో మార్కోని, సో ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ది రేడియోగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత నికోలా టెస్లా 1893లో వీరు వైర్లెస్ టెలిగ్రఫీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత 1920లో అఫీషియల్గా రేడియో స్టేషన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 1920లో మొట్టమొదటిసారిగా రేడియో స్టేషన్ని ఏర్పాటు చేశారు. సో ఇది రేడియోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా మనకు చూస్తే రేడియో అనేటువంటిది ఉంది ఆల్రెడీ, లైక్ చూడొచ్చు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. సో ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనకి వినియోగంలో ఉన్నటువంటి రేడియో చూసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో, ఎఫ్ఎం రేడియో. సో ప్రతి కారులో కూడా ప్రతి రేడియోలో కూడా మనకి ఎఫ్ఎం అనేటువంటిది కామన్గా వస్తూ ఉంది.